హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి కుండలేశ్వరం టెంపుల్ అయితే చూపించబోతున్నాను మీ అందరికీ. సో ముందుగా ఇది మా ఊర్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ముందుగా మా ఊర్లో ఉన్న గుడిలో దర్శనం చేసుకుని నెక్స్ట్ కుండలేశ్వరానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఈ హుండీ మావయ్య గారు అత్తమ్మ వాళ్ళు అయితే వేయించారు. సో అలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. మా పాపని ఇలా అయితే రెడీ చేశాను. విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయాక నెక్స్ట్ మా ఊర్లో ఉన్న ఉమా సోమేశ్వర స్వామి అండ్ అలానే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ఆలయం అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి నామం ఉన్నదేమో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము, పక్కనే శివాలయం కూడా ఉంటుంది. రెండు దేవాలయాలు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. బయట ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఆలయం చుట్టూ మొత్తం అంతా కూడా వివిధ రకాల పత్రులు, పువ్వులు, చెట్లు అయితే ఉంటాయి. ఇదే ప్రాంగణంలో రీసెంట్ గా నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకాలు అయితే జరుగుతాయి. ఇంకా ముఖ్యమైన రోజుల్లో ఆలయం అయితే అసలు ఖాళీ ఉండదు. చాలా మంది భక్తులే వస్తారు. శివాలయంలో దర్శనం కంప్లీట్ అయిపోయాక పక్కనే ఉన్న వరాహ లక్ష్మీ నరసింహ వారిని కూడా దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళాము. సో మేము లేటుగా వెళ్ళేసరికి పంతులు గారు అయితే వెళ్ళిపోయారు. బయట నుంచి ఇలా మీకు కూడా చూపించి మేము కూడా దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇది ఈ మధ్యనే పునర్నిర్మాణం అయితే జరిగింది. చాలా పురాతనమైన గుడి. అది బాగా శిథిలమైపోయిందని తీసి మళ్ళీ ఇలా కొత్తగా అయితే కట్టారు. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. ఎంతోమంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మా ప్రయాణం కుండలేశ్వర స్వామి దేవాలయానికి అయితే స్టార్ట్ అయ్యింది. మాకు మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 10 minutes అలా జర్నీ ఉంటుంది కుండలేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి. మా పక్క ఊరే కుండలేశ్వరం. ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం. నేను చూస్తూ మీకు కూడా ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను. అందమైన కోనసీమ కొబ్బరి తోటల మధ్యలో కొలువై ఉన్న స్వామి ఈ కుండలేశ్వర స్వామి. దీనినే చిన్న కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎంతో మహిమగల కుండలేశ్వర స్వామి ఈ గ్రామంలో కొలువై ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని కుండలేశ్వరం అని పిలుస్తూ ఉంటారు. చాలా మంది కాశీ వెళ్లే కన్నా ముందర ఈ కుండలేశ్వరం వచ్చి వృద్ధ గౌతమి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నాక కాశీ వెళుతూ ఉంటారు. ఈ ఆలయంలో పార్వతీ కుండలేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, దుర్గాంబ అండ్ అలానే ఆంజనేయ స్వామివారి దేవాలయాలు అయితే ఉంటాయి. ఇక్కడి స్థల పురాణం వచ్చేసి గోదావరి మాత 7 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది. అలా గౌతమి నది సముద్రంలో కలిసే వేళ అత్యంత వేగంతో ఎంతో ఘోషను సృష్టిస్తూ సముద్రంలో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది గమనించిన సముద్రుడు గోదావరి మాతకు నమస్కరించి తన ఉగ్ర రూపాన్ని శాంతింపవలసిందిగా కోరుచు 2 కుండలాలను బహుమతిగా ఇస్తారు. అప్పుడు గోదావరి మాత తన ఉగ్ర రూపాన్ని శాంతింపజేస్తుంది. సముద్రుని కోరిక మేరకు గౌతమ మహాముని ఒక కుండలాన్ని గోదావరి నదికి సమీపంలో లింగారూపంలో ప్రతిష్ఠిస్తారు. మరి ఒకటి వృద్ధ గౌతమి నది గర్భంలో ప్రతిష్ఠిస్తారు. కుండలము అంటే చెవి పోగు. అది ఇక్కడ లింగారూపంలో ప్రతిష్ఠించబడింది కాబట్టి కుండలేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. ఈ ఆలయ గోపురం మీద యావత్ భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా 23 శివమూర్తులు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. అందరూ కాశీ వెళ్ళి గంగా నదిలో స్నానం ఆచరించి తమ పాపాలని కడుక్కుంటుంటే ఆ గంగమ్మ తల్లి ప్రతిరోజు వచ్చి ఇక్కడ వశిష్ఠ గోదావరిలో స్నానం ఆచరించి వెళుతుందంట. ఇదే స్వామివారి అంతరాలయము. స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుంది. పక్కనే పార్వతీ అమ్మవారు కూడా ఉన్నారు. ఇలా ఈ వీడియో రూపంలో మీకు కూడా పార్వతీ కుండలేశ్వర స్వామి దర్శనం అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. శివాలయంలో దర్శనం అయిపోయాక బయటికి రాగానే ఇలా వేణుగోపాల స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. వేణుగోపాల స్వామి ఆలయం వెనక వైపు కనకదుర్గాంబ మాతవారి ఆలయం అయితే ఉంటుంది. శివాలయానికి వెనక వైపు ఇలా ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఒక వైపున వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటే మరి ఒక వైపున ఇలా పెద్ద మండపం అయితే ఉంటుంది. ఇక్కడే విఘ్నేశ్వర స్వామి, శ్రీకంఠ శివాచార్యులు అలానే ఆది శంకరాచార్యులు వారి విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ మండపంలో ఆలయ స్థల పురాణం కూడా ఉంటుంది. మార్కండేయుడు తన మార్కండేయ స్తోత్రంలో స్వామివారిని ఈ విధంగా అయితే
స్తుతిస్తారు. కుండలీకృత కుండలేశ్వర కుండల వృష వాహనం నారదాది మునీశ్వరస్తు వైభవం భువనేశ్వరం అందకాంతకమ శ్రీ తామరాపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యముహ. ఇక్కడ 2 నందీశ్వర్లు కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి దేవతలు చేత ప్రతిష్ఠించబడినది, మరి ఒకటి మానవుల చేత ప్రతిష్ఠించబడినది అని చెబుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు ఒకసారి, ఇలా 2 బ్యాచ్ల ప్రకారంగా అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరవబడి ఉంటుంది. మరలా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు గుడిని తెరిచి ఉంచుతారు. ఈ సమయాల్లో భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గుడి ముందే అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. పూజకు కావలసిన సామాన్లు, టిఫిన్లు అన్నీ గుడి ముందు షాప్స్లో అమ్ముతూ ఉంటారు. ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో గోదావరి నది ఉంటుంది. గోదావరి నది ఒడ్డునే ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అది చాలా పురాతనమైన ఆలయం అని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే వృద్ధ గౌతమి గోదావరి నది పుష్కర ఘాట్. ఇక్కడ చాలా మంది స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికై వెళ్తారు. ఈ నదిలోనే గౌతమ మహాముని నది గర్భంలో అంటే నది మధ్యలో ఇంకొక కుండలాన్ని అయితే ప్రతిష్ఠించారంట. ఈ నది మధ్యలోంచి ఓంకారనాదం వినిపిస్తుందని, అలానే బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ వచ్చి ఈ నదిలో ఉన్న కుండలాన్ని దర్శించుకుని వెళ్తారని గ్రామస్తులు అయితే చెబుతున్నారు. ఈ నదిలో స్నానం ఆచరించాక బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ అన్ని వసతులు అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు దూరం నుంచి వచ్చే వాళ్ళకి. ఇక్కడ మేము వెళ్ళిన రోజు వీరభద్రుల బోనం అయితే జరుగుతుంది. సో వీరభద్రులకి ఇక్కడ నదీ తీరంలో అభిషేకాలు చేసి స్నానం అయితే చేపిస్తారు కదా, సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ కుండలేశ్వర స్వామి ఆలయం కోనసీమ జిల్లాలో ఉన్నది. మురమల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అమలాపురం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్సుల మీద ప్రయాణం చేసి వచ్చే వాళ్ళకి మురమల్ల నుంచి ఆటోల ద్వారా కుండలేశ్వరం రావడం చాలా సులువుగా అనిపిస్తుంది. మురమల్ల నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ఆటోలు మనకి అందుబాటులో ఉంటాయి. ఈ గోదావరి నది ఒడ్డున రావి చెట్టు చుట్టూ ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమూర్తులు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలానే గోదావరి మాత ఆలయం కూడా ఉన్నది ఇక్కడే. ఈ గుడికి వెళ్ళేంత వరకు కూడా ఈ గుడి చరిత్ర నాకు పెద్దగా ఏమీ తెలీదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నదే. అక్కడ స్థల పురాణం చదివి కూడా తెలుసుకున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video. Thank you for watching.